చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు రేపు వింటామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు రిమాండ్ ఇవాళతో ముగుస్తుండటంతో ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇక చంద్రబాబు రిమాండ్పై సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి 15 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసింది. దీంతో చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబుపై కక్ష పెట్టిన కేసు అని విచారణను సాగదీసేందుకే పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ప్రమోద్ దూబే. స్కిల్ కేసులో అసలు చంద్రబాబుకు సంబంధం లేదని, 2 ఏళ్ల తర్వాత రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని వాదించారు. దీనికి ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదన్నారు. ఒప్పందంలో తప్పిదాలకు చంద్రబాబే బాధ్యులు అని తెలిపారు. బ్యాంకు లావాదేవీలపై విచారించాల్సి ఉందన్న పొన్నవోలు చంద్రబాబును కస్టడీకి తీసుకొని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు రేపు వింటామని కోర్టు తెలిపింది. ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు స్పష్టం చేసింది. The matter was taken today. I concluded the argument on the bail. The learned double AG for the state argued the bail application and the PC remand application. In the post-lunch session, I gave my reply to their police custody remand applications. Then it came from the side of the state. They want to make some more submission on the bail and the PC, keeping in view the request made by the parties. The matter is adjourned for tomorrow at 12 o'clock to conclude everything. So why are you objecting your words of AIG, sir? No. There is nothing. Our contention was the state has already concluded the argument of PC and the AG, and then I gave the reply. After my reply, in the mid of the reply, the AG says, double AG says, no, they want to further advance the argument. This was the issue. It was nothing. It was the procedural issue. The matter was taken today.